బైబిల్లో మంచి ఉంది. బైబిల్లో మంచి లేదన్నావంటే నీ అంత పిచ్చోడికి ప్రపంచంలో ఉండడు. బైబిల్లో మంచి ఉంది. బైబిల్ మంచి నేర్పిస్తుంది. బైబిల్ ప్రతి మనిషి మేలు కోరింది. బైబిల్ ఏం నేర్పించింది తెలుసా? నీ శత్రువును కూడా ప్రేమించమని చెప్పింది బైబిల్. ఇది కాదా మంచి? నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పింది. ఇది కాదా మంచి? ఇది నీకు కనిపించడం లేదా? బైబిల్ అంటే మతం అంటావు, బైబిల్లో మంచి లేదంటావు. అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు, ఏమంటే బైబిల్లో బూతి ఉందండి కనుక బైబిల్ మన దేశానికి వద్దు. కొంతమంది నీతులు మాట్లాడుతుంటారు, బైబిల్లో బూతులు ఉన్నాయని ఈ బైబిల్ చదవటం వల్ల మన పిల్లలు పాడైపోతారు. నీకు ఒక విషయం చెప్పనా? నీ పిల్లల చేతిలో ఉన్న సెల్ ఫోన్లో బూత్ ఉంది, తీసేస్తావా? తీసేయవు. నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లో బూత్ ఉంది, తీసేస్తావా? తీసేయవు. ఎందుకు? నీకు అదే కావాలి. నీ ఇంట్లో ఉన్న పర్వాలేదు, నీ సెల్లో ఉన్న పర్వాలేదు, కానీ నీ దేశంలో బైబిల్లో బూత్ ఉందంటావా? నీకు బుర్ర ఉందా? బుర్ర చెడిందా? మతి చెడిన మాటలు మాట్లాడకు. బైబిల్లో మంచి ఉంది, నీకు తెలియదు, నేర్పిస్తాం, వచ్చి నేర్చుకో.